హాయ్ ఫ్రెండ్స్, ఈ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఆయన చెప్తారు మన దేశం అఖండ భారత్ అవుతుంది ఇంకో 15 సంవత్సరాల్లోనే. సో వాళ్ళ దృష్టిలో అఖండ భారత్ అంటే మన దేశానికి సమీపంలో ఉన్న ఇతర చిన్న చిన్న దేశాలన్నీ కలుపుకొని అది అఖండ భారత్ అని అన్న భావనలో వాళ్ళు ఉన్నారు. అవి ఎప్పుడూ మన దేశంలో భాగం కాదు. ఆ విషయం ప్రతి ఒక్కరు గమనించాలి. దే ఆర్ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో 42 దేశాలు ఉన్నాయి. అందులో ఇవన్నీ కూడా ఉన్నాయి మన దేశంతో సహా. అందువల్ల అది ఏదో భారతదేశంలో భాగము అని ఆ ఇండియా మ్యాప్లో పైన ఏదో కొద్దిగా పోయింది. ఈ పక్కన శ్రీలంక మంది, నేపాల్ మంది, భూటాన్ మంది, దాని తర్వాత మయన్మార్, ఇవన్నీ మన వాళ్ళు లెక్కేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. సో నేపాల్ 1923లోనే దానికి స్వాతంత్రం ఉంది. 1923లో, మనకు 1947లో వచ్చింది. సో ఆఫ్ఘనిస్తాన్ 1919లోనే బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళు గెలుచుకొని వాళ్ళ దేశానికి వాళ్ళు స్వాతంత్రం తెచ్చుకున్నారు. సో అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడూ మన దేశంలో భాగమే కాదు. మన వాళ్ళు చెప్పొచ్చు, మహాభారత కాలంలో మనకు గాంధారి గారు, శకుని అక్కడ నుంచి వచ్చారు కదా, అందువల్ల మహాభారత మనది అనేది మనం అనుకుంటున్నాం. మహాభారతం అనేది మనది అని మన వాళ్ళు అంటున్నారు. బట్ ఆఫ్ఘనిస్తాన్ మనది కాదు. తర్వాత ఈ మనకేంటంటే ఈ బర్మా, తర్వాత శ్రీలంక, వీటన్నిటికి కూడా 1947లో మనకు 47లో ఇచ్చారు, వాళ్ళకు 48లో ఇచ్చారు. అందువల్ల ఆ దేశాలు ఎప్పుడు మన దేశంలో భాగం కాదు. మన దేశం వాటిని కలుపుకొని అఖండ భారత్ అయ్యే అవకాశమే లేదు అనేది మనకు ప్రతి ఒక్కరూ గమనించాలనేది మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.